జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అర్థం లేని చదువు వ్యర్థం, గురువు లేని విద్య గుడ్డిది. సిద్ధిదా గురువాగేక సర్వే గ్రంథా విడంబకా. ఈరోజు బగళాముఖిలో ఇంకొక మంత్రం తెలుసుకుందాం. బ్రహ్మాస్త్రాం ప్రవక్ష్యామి బగళాం నారద సేవితాం దేవగంధర్వయక్షాది సేవిత పాద పంకజాం. మంత్రం ఏంటో చూద్దాం. హుల్రీం త్రైలోక్యస్తంభిని విద్యా సర్వశత్రువశంకరీ. అసలు త్రైలోక్యం అంటే ఏంటి అంటే మూడు లోకాలు. మూడు లోకాలు ఏంటి? స్వర్గం, మర్త్యం, పాతాళ లోకాలు. వీటికి మూడు లోకాలు అంటారు. దీన్ని ఇంకా విడమర్చి చెప్పాలంటే 14 అదే మూడిటిని త్రిలోకాలను అంటే స్వర్గ, మర్త్య, పాతాళ ఈ మూడిట్లోనే కలిపి మొత్తం 14 లోకాలు ఉన్నాయి. దాంట్లో చతుర్దశ భువనములు అని అంటారు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక అంటే జనలోక, తపోలోక, సత్యలోక. ఇక్కడ 7 అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళం. ఇందులో ఊర్ధ్వలోకములు అంటే పైనుండేవి 7 అంటే మొదట్లో చెప్పిన 7. మిగిలినవి అధోలోకాలు అంటే కింద ఉండేవి. ఇవి సో ఇవన్నీ కలిపితే చతుర్దశ భువనములు అంటారు. దీన్నే త్రిలోకాలు అంటారు. ఇవి మొత్తం కలిపితే దీని 3 భాగాలు మళ్ళీ స్వర్గ, మర్త్య, పాతాళ లోకములు అని అంటారు. కాబట్టి ఈ 3 లోకాలలో ఎక్కడైనా సరే ఎవరైనా స్తంభనం చేసేటువంటి విద్యమ్మ సర్వశత్రు వశంకరి, శత్రువును కూడా వశ్యం చేస్తుంది. ఇదే బగళాముఖి గురించి మనం చెప్పుకున్నాము. ఏమని? బాగాళ, బందిని, గదిని అనేటువంటి 2 శక్తులను తన ఆత్మ తేజస్సుతో నారద ఋషి వారు అంటే అలా దాంట్లో యోజనం చేశారు. అంటే రెండింటిని కలిపి మేళ వేయించారు, కలిపి కూర్చారు, జాయిన్ చేశారు, కలిపి ఒక విద్యను తయారు చేశారు. అదే బగళా విద్య. ఇక్కడ అమ్మవారు శత్రువుని చంపదు, శత్రువుని నిర్వీర్యం చేస్తుంది, శత్రువుని స్తంభనం చేస్తుంది. స్తంభన విద్య. సో కాబట్టి ఇదన్నమాట మంత్రం. హ్రీం త్రైలోక్య స్తంభిని విద్య సర్వశత్రు వశంకరి. ఆకర్షణకరీ, ఆకర్షణకరీ అంటే ఆకర్షణ కలుగ చేస్తుంది అమ్మవారు, అట్రాక్షన్. ఉచ్చాటనకరీ, ఉచ్చాటనకరీ చా ఒత్తు కింద మొదటి చా రెండో చా కాదు, ఉచ్చాటనకరీ అంటే ఉచ్చాటన చేస్తుంది, అంటే డిస్ప్లేస్మెంట్. చాలామంది ఉచ్చాటనకి మారణంకి తేడా తెలియదు, చంపేయటం అనుకుంటారన్నమాట. కాదు, ఉచ్చాటనకరీ అంటే ఒక శత్రువు మనకి ఎదురుగుండా ఉంటే వాడిని మనకి దూరంగా పంపించేస్తుంది, ప్రాంతం మార్చి వేరే చోటకి తోసేస్తుంది వాడిని మనకు ఎదురుగుండా లేకుండా. విద్వేషణకరీ ఉదాహరణ, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క మాయలో పడి, ఉదాహరణకి ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి ఎగనెస్ట్గా మారాడు. ఎలా? సి అనే వ్యక్తి బి అనే వ్యక్తికి చెప్తాం వల్ల వాడు ఏకి ఎగనెస్ట్గా మారాడు. అప్పుడు ఏం చేస్తుంది? బికి సికి మధ్య గొడవ పెడుతుంది, విద్వేషం పెడుతుంది. అక్కడ పెడతాం వల్ల బి సి విడిపోతారు. అప్పుడు బి సి మాట వినడం, కాబట్టి ఏకి ప్రశాంతంగా ఉంటాడు. ఇదనమాట విద్వేషణకరీ. విద్వేషణ పుట్టిస్తుంది అమ్మవారు. ఓకే, అంటే యావర్స్, ఇంగ్లీష్లో యావర్స్,
యావకింపు అనమాట అవతలకి. నెక్స్ట్ జారణకరీ. ఏంటది? జారణకరీ అంటే ఏం చేస్తుంది? అరగతీస్తుంది మనిషిని. ఏం చేస్తుంది? అరగతీస్తుంది అనమాట అవతలని, బాగా అరగతీస్తుంది. జారణ అణ అనమాట, జారణ కాదు, జారణ కరీ ఇది. నెక్స్ట్ మారణకరీ అంటే చంపుతుంది. ఏది చెప్పా, చంపటం అంటే చంపేంత పని చేస్తుంది, నిర్వీర్యం చేస్తుంది మనిషిని చచ్చేంత పని చేస్తుంది. మారణకరీ. జృంభణకరీ. జృంభణం అంటే ఏంటి? ఒళ్ళు విరిచేస్తుంది అనమాట. ఏంటది? ఒళ్ళు విరుస్తుందండి అవతలోని, ఒళ్ళు విరిచేయటం. జృంభణకరీ. స్తంభనకరీ స్తంభింప చేసేయటం మనిషిని, ఇక ఏమి మూమెంట్ లేకుండా. ఇమ్మూవబుల్ అనమాట, మూవబుల్ని ఇమ్మూవబుల్ చేయటం, మూమెంట్ దాన్ని అట్లా స్టాప్ చేసేయటం అనమాట. ఓకే, స్టేషనరీగా. బ్రహ్మాస్త్రేణ. బ్రహ్మాస్త్రేణ, బ్రహ్మ అస్త్రేణ. ఓకే. సర్వవశ్యం అంటే మొత్తం వశ్యం అన్నమాట. కూరు అంటే ప్రసాదించు. కురు అంటే ప్రసాదించు అని. కూరు ప్రణవం. హుల్రామ్ బగళా. మామూలు బానే, ఒత్తు భాగ అంటే మళ్ళీ యోని అవుతుంది. బగళా ముఖి. హుం ఫట్ స్వాహా. హుం ఫట్ స్వాహా. ఇది అన్నమాట మంత్రం. చాలామందికి ఇక్కడ హుంకి, ఫట్కి, స్వాహాకి చాలామందికి తెలియదు. హుం అంటే విద్వేషణం, ఫట్ అంటే ఉచ్చాటనము, స్వాహ ఆ శక్తి మన యందు విజృంభించుకాక అంటే స్వ అనగా మన యందు, ఆహా కలుగుగాక. ఈ స్వాహాకారం వచ్చిందంటే స్త్రీలింగ మంత్రం అర్థం. స్వాహాదేవి ఎవరు? అగ్నిదేవుడి యొక్క భార్య. సో కాబట్టి హుం ఫట్ స్వాహ. హుం అనేది విద్వేషణ బీజం, ఫట్ అనేది ఉచ్చాటనం, స్వాహ అంటే ఆ శక్తి మన యందు విజృంభించుగాక అని దాని యొక్క అర్థం. ఇప్పుడు ఈ మంత్రాన్ని పూర్తిగా చూద్దాం. హుల్రీం త్రైలోక్యస్తంభిని విద్యా సర్వశత్రువశంకరీ ఆకర్షణకరీ ఉచ్చాటనకరీ విద్వేషణకరీ జారణకరీ మారణకరీ జృంభణకరీ స్తంభనకరీ బ్రహ్మాస్త్రేణ సర్వవశ్యం కురు ప్రణవం. హుల్రాం బగళాముఖి హుం ఫట్ స్వాహ. ప్రారంభంలో హుల్రీం, ఇక్కడ హుల్రాం అబ్జర్వ్ చెయ్యాలి, తప్పేం కాదు, కరెక్ట్గానే ఉంది మంత్రం. మరలా ఒకసారి హుల్రీం త్రైలోక్య స్తంభిని విద్యా సర్వశత్రువశంకరీ ఆకర్షణకరీ ఉచ్చాటనకరీ విద్వేషణకరీ జారణకరీ మారణకరీ జృంభణకరీ స్తంభనకరీ
బ్రహ్మాస్త్రేణ సర్వవశ్యం కురు కురు ప్రణవం హుల్రాం బగళాముఖి హుం ఫట్ స్వాహ. ఇది మంత్రం. దీనికి ఇప్పుడు ఈ మంత్రాలు దీంట్లో ఏవైతే వచ్చినాయో వీటిని ఎలా పలకాలనేది ఒకసారి చెప్తున్నాను. హుల్రీం హుల్రీం హుల్రాం హుల్రాం. ఇది పలికే విధానం. హ్రీం తత్సత్. శుభం భవతు.